వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లాలో ఉన్నాం. వికారాబాద్ జిల్లా కేంద్రంలో వికారాబాద్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో మున్సిపాలిటీ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా. వికారాబాద్లో పరిస్థితి ఎట్లా ఉంది, జనం పల్స్ ఎట్లా ఉంది, ఏ పార్టీకి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, అట్లాగే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి దాని మీద మనం పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి వికారాబాద్ అయితే వచ్చాం. జనంలోకి వెళ్ళి జనంతో మాట్లాడదాం. చలో. పేరుకైతే మిషన్ భగీరథ ఉంది కానీ ఇక్కడ భగీరథ లేదు, వాటర్ లేదు. భగీరథ అంటే నీళ్లు. ఇగో కరెక్ట్ రాజకీయ నాయకులు అనేటోళ్ళు లేరు వికారాబాద్ లో. టీఆర్ఎస్ వస్తేనే మాకు బాగుంటది. అంత దొంగలే ఉన్నారు, ఎవడు సగం ఉన్నాడు. మా దగ్గర ఎవడు పెద్ద చేసిన పీకింది ఎవడు లేడు. 4000 ఇస్తాను, నా ఒక నయ పైస కూడా ఇవ్వలేదు. ఇక లీడర్లే 2,50,000 తీసుకుంటారు, ఇండ్లు ఇస్తారు. కుక్కలు పిల్లలు కట్టడము, నీళ్ళ ప్రాబ్లము. ఏం పేరు అన్న పేరు? నా పేరు రవీందర్. ఏం చేస్తారు? నేను ఆటో నడుపుతాను. ఇప్పుడు వికారాబాద్కు మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మీ దగ్గర ఏ పార్టీ బాగున్నది? మీ దగ్గర ఉన్న ప్రధాన సమస్యలు చెప్పమంటే ఏం చెప్తావు? జనం ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడైతే ప్రజెంట్ గా ఉన్న వాస్తవము టీఆర్ఎస్ వస్తేనే మాకు బాగుంటది ఇప్పుడైతే. ఎందుకంటే ఆ టీఆర్ఎస్ లో చాలా పనులు అయినాయి. ఈ వాడికి వచ్చి గింత అయ్యేట మాకు బతకడానికే మొత్తం ఖరాబ్ చేసేసిండు. ఇప్పుడు ఆటోకు ట్యాక్సీ ఉండే, కేసీఆర్ ట్యాక్సీ మాఫీ చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఏంది, ఆయన వస్తే ఫిట్నెస్ మాఫీ చేస్తాడు. వీడు వచ్చి మా పొట్ట కొట్టిండు. రేవంత్ రెడ్డి వచ్చి మా పొట్ట కొట్టిండు. అయితే లేదు, నేను ఫస్ట్ టవేరా నడిపిస్తుంటే ఇక్కడ మన కుమ్రెల్లి, యారుగుట్ట, మన హైదరాబాద్ అట్లా పోతుంటాయి. ఇప్పుడు ఏమంటారు అంటే ఫ్రీ టికెట్ అయింది కదా, అందరూ ఆ బస్సులు ఎక్కిపోతారు. నా మీద నా పొట్ట మీద మనవాడు బండి తీసి ఇంటికాడ పెట్టిన టవేరా ఇప్పటికీ ఉంది. అది నడుస్తలేదు, నడవకనే ఈ ఆటో నడిపించుకుంటున్నా. ఈ ఆటో నడిపితే పొద్దుగాల సంది, పొద్దుగాల నేను రోజు 2:30కి వస్తా నైటు. అప్పటి సంది ఇప్పుడు తిరుగుతూనే ఉంటా. 500 అయింది గిరాకి. 2:30 ఇప్పటి వరకు 500 అయింది. అట్లా ఉంది. ఇక్కడ స్పీకర్ ఉన్నాడు, అదేం పని చేస్తలేడు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఒక్కదాని ఒక 10 రూపాయల పని చేయలేడు ఆయన. మరి ఏంటి ఆయన ఎందుకు అయిండో ఏంటి తెలియదు. ఆయన ఉన్నందుకు, సీఎం మన మనిషి ఉన్నందుకు మన వికారాబాద్ రోడ్లు కానీ ఏమైనా కానీ ఎంత మంచిగా బ్రహ్మాండంగా ఉండాలి. అవతల హరీశ్వరరావు కానీ, కేటీఆర్ అక్కడ గద్వాల్ అక్కడ పోయి చూస్తే రోడ్లు అద్భుతంగా ఉంటాయి. మా వికారాబాద్ పేర్లోనే ఉంది వికారం మొత్తం వికారమే చేసారు. ఒక్క రోడ్డు బాగలేదన్న. ఇప్పుడు హైదరాబాద్లో గట్ల అయిందా, పోతుంటే తోవల యాక్సిడెంట్ అయిందా, ఇప్పుడు చేస్తారు. అంటే అయితేనే చేస్తారు, కాకుంటే చేయరు. వికారాబాద్ గిట్ట అట్లనే మురికి కాలువలు, నీళ్ళు వస్తే వాన పడితే మొత్తం రోడ్డు మీదే నీళ్ళు. ఏం బాగుండదు వికారాబాద్. అంత దరిద్రంగా వేరేది ఏది లేదు, చాలా దరిద్రం చేశారు. ఈ రాజకీయ నాయకుల వల్లనే చేసి అయింది. ఇది మన వల్ల కాదు, వాళ్ళే. ఇప్పుడు ప్రతి దాంట్లో కమిషన్. ఇప్పుడు రోడ్ వేస్తారు, కమిషన్ తీసుకోకుండా రోడ్ మంచి అవుతుంది. నువ్వు కమిషన్ తీసుకుంటే నీకింత నలుగురు పంచుకుంటే ఎంతో మిగులుతుంది. శ్రీరామదాస్లో ఐస్ క్రీమ్ గడ్డ మిగిలినట్టు మిగులుతుంది. అంత నువ్వు రోడ్ ఏం వేస్తాడు, ఏదో ఇంత నాకు ఇచ్చిపోతాడు. మా చించలపేట మాది, మా కాన్స్టిట్యున్సీ చెవెళ్ళ నవపేట మండలి. ఒక్కసారి 3 కిలోమీటర్లు రోడ్ ఎంత అధ్వానంగా ఉందో ఒక్కసారి చూడండి. ఓనికి మొత్తము భయపడటం, మొత్తం కంకర దోవి పెట్టింది. సీతమ్మని అంటే ఆమె దోమన్నదంట, ఈయన దోవిడు మా కాగా అవుతాడు యాదయ్య. ఆయన మొత్తం దోవిపెట్టి ఇప్పుడు కూర్చున్నాడు. అయిపోయి ఆ రోడ్ అట్లనే ఉన్నది. 3 నెలలు అవుతుంది. ఊరుకోవాలంటే పుట్టాడు పూలు అవుతుంది. ఇక్కడనే రూమ్ కిరాయి తీసుకొని ఉన్నా వికారాబాద్లో. గట్ల పరిస్థితి. అది ఏం బాగలేదు. ఈ గవర్నమెంట్ అసలే బాగలేదు, ఏం బాగలేదు. ఎట్లా అయినా కేసీఆర్ రావాలి. అప్పుడే వికారాబాద్ కానీ మేము కానీ మాది చిన్న బతుకులు, మేము గాదంతోనే పోరాడుకుంటాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏం చేయదన్న. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కాదు. గిట చెత్త ట్రాక్టర్లు ఉండే మా తాన ట్రాక్టర్ జీతం ఇయ్యక వాళ్ళు బంద్ అయ్యారు. డీజిల్ పోయిన గిట డీజిల్ లేదు. ఇప్పుడు మా తాన ఎట్లా కొట్లాటలు అవుతుంటే మస్తు కొట్లాటలు అవుతున్నాయి. ఇప్పుడు కొత్త సర్పంచ్ అంట, సర్పంచ్ అయ్యిండు కదా. ఇక ఆ భీమ్ భారత్, యాదయ్య వర్గం ఇద్దరి మధ్యలో మస్తు కొట్లాటలు పంచాయతీ దినాం అయితే అవుతుంది. బాగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, బాగాలేదు. కేసీఆర్ ప్రభుత్వం అంటే సూపర్ ఉండే. మేమిట మంచిగా బతికినాం, మంచిగా ఉండే ఎక్కడ పోయినా కానీ. ఈ రేవంత్ రెడ్డి బాగాలేదు. రేవంత్ మా మనిషే, కానీ మాకు బాగా చేయనప్పుడు ఎవరైతే ఏమైంది. మా మనిషే, వికారాబాద్ మనిషే. కాకపోతే మనది మనం సాగబెట్టుకొని బయట చేయాలి. నువ్వు ఇది ఇడిసబెడుతున్నావు, అక్కడ ఎక్కడో చూసుకుంటున్నావు. ఏం లాభం అట్లా చేస్తే? ఫస్ట్ నీ ప్రాంతం చూసుకో.
ఇల్లు గెలిచి బయట గెలవాలంటారు. నువ్వు ఇక్కడనే లేదు, ఆడో ఏం చేస్తావు? ఆయన కేటీఆర్ ఆయన ఎవరు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు 4,000 పింఛన్ ఇచ్చిన అంటాడు. కేటీఆర్తో సవాల్ చేస్తుండు, రే బోర్డు మీద కేసీఆర్ చూడరా 4,000 పింఛన్ ఇచ్చిన. ఎవరికి ఇచ్చిన పింఛని? ఒక్కరికిట పింఛన్ వేయలేడు. ఏందో అదే కేసీఆర్ ఇచ్చిన పింఛన్ వస్తుంది. రేవంత్ రెడ్డి ఏం చేసాడు? పింఛన్ ఏది ఇంకే ఏంటి రైతు బంధు సంస్థ ఇప్పుడు మళ్ళీ పడాలి కదా, అదే కదా ఇంకే. ఇక ఆయన మొత్తం ఎగదెంగరం అంతే. ఆయన పరిపాలన అస్సలు నాకైతే నచ్చలే. ఇక్కడ వికారాబాద్ అయితే ఏం బాగలేదు. ప్రసాద్ వచ్చిన అంటే ఏ చిన్న రోడ్ గిటే వేయలేడు. వికారాబాద్ మొత్తం చుట్టుముట్టు తిరిగి చూడు, ఒక చిన్న రోడ్ వేయలేడు. ఏం లాభం అట్లా? స్పీకరు మన మనిషి వికారాబాద్లో ఉంటాడు ఎప్పటికీ, అది చేయాలి కదా, ఏం చేస్తలేడు. ఏం చేయదు, ఏం లాభం? మళ్ళీ వాళ్ళకు బందోబస్తు పోలీసులు లేకపోతే వాళ్ళు ఉండలేరు. నేను అసలు కొను పోలీసు వాళ్ళ వల్లనే వాళ్ళు బతికిపోతారు. ఏ పార్టీ బాగా నడుస్తుంది ఇక్కడ? కాంగ్రెస్. ఎందుకు? ఏ అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ఇక్కడ? రూలింగ్ పార్టీ, స్పీకర్, ఎమ్మెల్యే అన్నట్టు అంతే. ఇప్పుడు స్పీకర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా అభివృద్ధి పనులు జరిగినాయా? యా జరిగినాయి అంటే జరిగినాయి అనుకోవాలి. జరిగినాయి అభివృద్ధి పనులు. జరిగినందుకే మొన్న గ్రామ పంచాయతీ అంతా కాంగ్రెస్ గెలిచింది. ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ గెలుస్తామని అంచనా. గతంలో 2 సార్లు ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినట్టు ఇక్కడ. బీఆర్ఎస్ పోయినసారి అయితే బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు అంతా పబ్లిక్ రూలింగ్ పార్టీ ఏది ఉంటే అది చేస్తున్నానా అట్లా. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు లక్ష్మి. ఇప్పుడు మీ వికారాబాద్కి ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మీ మున్సిపాలిటీకి ఎన్నికలు పెడతారు ఇప్పుడు 4-5 రోజుల్లో. ఇప్పుడు మీ దగ్గర ఏ పార్టీ బాగున్నది? ఎవరు బాగా డెవలప్ చేస్తున్నారు? ఏం కథ? అయ్యా మా తాను వచ్చిన వాళ్ళు ఎవ్వరు డెవలప్ చేయలేరు. నేను ఉన్న మంచిగా చెప్తాను, రేపు ఏళ్ళకి దాచేదాన్ని నేను. ఇప్పుడు ఈ రోడ్ ఒక్కటే వేస్తున్నారు చూడు. ఎవరికి ఏమి ఇయ్యలేదు, ఎవరికి ఏమి ఇండ్లు లేవు, యాకిళ్ళు లేవు, అవి లేవు బిడ్డ. ఇందిరా మీకు ఇస్తారటగా అమ్మా ఈడ? ఏడ ఇస్తలేరు బిడ్డ, మాకు ఇంతవరకు కూడా ఇండ్లు రాలేవు. ఖాళీ జాగాలు ఉన్న వాళ్ళకి లోన్లు ఇచ్చిండ్రు, అవి సగం ఇచ్చిండ్రు, సగం ఆపేసిండ్రు. ఈ ఇండ్లు లేని వాళ్ళకి ఇగో మేము వస్తుంది అంటే కూల కొట్టుకొని మా చేతి పైసలు పెట్టుకొని మళ్ళీ రిటర్న్ పత్రం కట్టుకున్నాం కొడుక. మాకేం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. 4 మన్మలు వాళ్ళని ఇరుకుతున్నారు, ఇంట్లో మేము ఇరుకుతున్నాం. ఒక మన్మడు అయితే కిరాయికున్నాడు. ఏం చేస్తున్నాం మేము? గతంలో మంచిగుండేనా ఇప్పుడు మంచిగుండేనా? పరిపాలన ఎవరిది బాగున్నది మీ దగ్గర? మా దగ్గర కేసీఆర్ ఉన్నాక మాకు ఇంత పింఛన్ చేసిండు బిడ్డ. కేసీఆర్ ఉన్నాక పింఛన్ చేసిండు, కానీ ఆయన ఇండ్లు పనులు ఏమి ఇవ్వలేడు. అప్పుడు రాజశేఖర్ ఉన్నాక ఇండ్లు గృహకల్పనలు కట్టించిండు, మాకు కూడా ఇన్ని పైసలు ఇచ్చిండు. మేము కూడా స్లాబ్ వేసుకున్నాం, ఒక్కొక్క రూమ్ ఎందుకు అది వేసుకున్నాం రాజశేఖర్ ఉన్నాక. ఆయన కేసీఆర్ ఉన్నాక కూడా మాకేమి ఇవ్వలేడు కొడుక, ఇవ్వలేడు. పింఛన్ ఒకటి చేసిండు చూడు. 200 పింఛన్ ఉన్నది. ముందు 30 రూపాయలు 30 రూపాయల కాడికెళ్ళి 100 కాడికెళ్ళి 200 చేసిండు. 200 కాడికెళ్ళి 1000 చేసిండు. 1000 కాడికెళ్ళి 2000 చేసిండు. ఇక అంతకే ఆగిపోయినాయి. ఇక మా ఈయన 4000 ఇస్తాను, ఆయన ఒక నయ పైస కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మీ దగ్గర రోడ్ల పరిస్థితి బాగా ఇబ్బంది ఉండేనంటే రోడ్లు ఇప్పుడు వేసినట్టుగా? ఇవే రోడ్లు వేస్తున్నారు. రోడ్ల పరిస్థితి బాగా లేకుండే, అడవగుంతుండే, యాక్సిడెంట్లు అవుతుండే. ఇక రోడ్ల పరిస్థితి అయితే బాగా లేకుండే. ఇప్పుడు ఏ పార్టీకి వేస్తావు ఓటు? ఎవరికి వేయమంటే వాళ్ళకి వేస్తాము. ఎవరేం మాకు పెట్టిన లేరు, కానీ కేసీఆర్ 2,000 పింఛన్ చేసిండు గంతకే. ఇగో ఈ పిల్లగాడు కిరాయికున్నాడు, భార్య పిల్లలు పెట్టుకొని. ఈ పిల్లగాడు పెళ్ళం ఏం చేద్దాము చెప్పు? ఇండ్లు లేక మాకు ఇందిరామ్మ ఇండ్లు అన్నీ వస్తేనన్నా అది ఉంటుంది. ఒంటి మహిళల కింద పింఛన్ చేస్తామని పింఛన్ లేదు, ఏం లేదు. నాకు వస్తున్నది, నా మగడు ఉండగానే వచ్చింది నాకు పింఛని, మా భర్త ఉండగానే వచ్చింది నాకు పింఛని. 200 కాడికి వెళ్ళినది కొడుక నాకు పింఛని. మరి ఇప్పుడు ఆ పింఛన్ లేదు, అది లేదు, ఏం చేస్తాను? గవే 2000 పింఛన్ వస్తుంది, దాని మీద బతుకుతాను నేను. నాకేం లేదు. ఆ 2000 పింఛన్ మీద నాకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది. ఆ 200 పింఛన్లో నేను గోళీలకు నెలకు 1500 అవుతాయి. 500 నాకు ఇంత అది లేదు బిడ్డ.
ఎవ్వరు వచ్చినా కొన్ని దినాలు చేసిండు, ఆయన ఏం చేయలేడు. ఈ కేసీఆర్ చేసిండు, ఆయన ఏం చేయకపోయే. ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు చేస్తారో తెలియదు.